ఈ బాయినాడిని కందరించిన ఒకేసారిగా చచ్చిపోను కదా. నన్ను నిండా సభలో అవమానించిన ఓళ్ళు కొండలో దీనికి పెట్టాలని బాధలు పెట్టలే చూడాలి. నేను కోరి తెస్తున్న గుట్టివేమే కోడాలని కాదయ్యా, మెచ్చి తెస్తున్న చిన్ని కోడాలని అట్టాసులుగా నింద సభలో ఆ మాయురాడి నన్ను అవమానించిన కక్షితో పట్టి తెచ్చిన కృషి జీవుల కథ అని పెట్టాలని బాధలు వీయాలని పొనలియాలా చక్క పక్కలు తినేసారు మరో పక్షాపలు పట్టుకొని తినే తిక్కలు నా మొరా కాదయ్యా. నేను ఆపత్తి చెప్తుని నీ చిన్న కూతురు వద్దు 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 అని నా మాట వినింటే ఈ పద నీకు ఇష్టం వచ్చిందా, నీకు ఇట్లా ఆయాసమైందా, నీకు ఇట్లా మారం పోయిందా, చెల్లెలు కూతురు మెచ్చి 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 తెచ్చి నా రూపాయలు కుక్కేసి చూస్తా ఉండవా? నోరు బియ్యవే యాడ్ర పోయింది చెప్పు అప్పుడు చేపలు నా గడ్డ ఏవయ్యా దీన్ని చుట్టుపట్టుకొని తర్తరమని వీడ్చు. పిట్టరాని బాధలు వీరాని పునలి మీ నారాయణ గోవిందని మరొకపోతే గుండు కొట్టించు, గాడిద మీద వాళ్ళు కొడంతా మెరవని తెప్పించావు. అది చిరికల రథముతో వచ్చి నన్ను ఎలా ఆహ్వానించును, మళ్ళీ వాళ్ళు కొండలో దాన్ని చూసి అలాగే పక్కపక్కమని గులాబుది వేకుది మండిది జగమండిది వస్తుంది అని చెప్పాలా? తినేకి అన్నం పెట్టుగా తాగటానికి నీళ్ళు ఇయ్యక కొల్లి కొల్లి నరలాడి సాయలా. ఎందుకైంత రసము మెచ్చింది ఒత్తిచ్చిందో నాకు వీడు ఒకటి తక్కువ ఉండే సెవెన్ పంపించేకి. అప్పటికి మరొకపోతే ఈ తాగలు తడక తాటాకలు కొడుసిన పారివేసిన నారాయణుడు దిగి వచ్చి కాపాడనా, ఆ గోవిందుడు అలాగే రక్షించిన నేను చూసినా వెళ్ళి వద్దునా? సరేనాత ఏదైనా తేడా కలిగితే నిన్ను నన్ను ఏమయ్యా చేస్తావా?